ఇక్కడ మట్టి వాసనని సిటీ దాకా తీసుకొస్తున్నారు మీరు. అంటే కామెంట్స్ చదివినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా కన్వర్ట్ అవ్వాలని ఎట్లా? కన్వర్ట్ అవ్వాలంటే ఇంకా అంతవరకు నాకు నేను చాలా కంట్రోల్ చేసుకున్నానండి. ఫస్ట్ ఎవరికి చెప్పారు మీకు ఇట్లా ఫీలింగ్స్ ఉన్నాయని? ఇలా ఆవిడ పేరు మంజుల అండి. తన ఇంటర్వ్యూ చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. భయపడ్డారా మీరు? నాకు ట్రాన్స్ అంటేనే చాలా భయం అండి. ఒకసారి పూనా కూడా తీసుకెళ్ళడం జరిగింది. నాకు ఎందుకు ఇదంతా వెనక్కి వచ్చేద్దామని అనిపించిందా? అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది. ఎందుకని అందరితో ఉండకుండా ఎలా అంటారుగా? గౌరవంగా బ్రతకాలి, అందులో ఎన్ని అవమానాలు ఉండని. ఇంకా అదే ఒంటరిగా ఉంటున్నాను. వచ్చి రాగానే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎట్లా? ఫస్ట్ రావడంతో మా ఇంట్లో నాకు అదొక బాధ మిగిలిపోయింది నా మనసులో. ఏమన్నారు ఫస్ట్? నాన్నగారు అమ్మగారు ఫస్ట్? మా నాన్నగారు అయితే 7 సంవత్సరాల నుంచి ఇప్పటికి మాట్లాడింది అయితే లేదు. అమ్మగారు ఏమన్నారు ఫస్ట్? అమ్మగారు అంటే ఎవరైనా కొట్టారా మిమ్మల్ని? ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని? నేను ఎందుకు ఇలా అయ్యాను అని ఎప్పుడైనా బాధపడ్డారా? ఇలా అవ్వాలని కొన్ని సంవత్సరాలు బాధపడ్డా. ఇప్పుడు చాలామంది మీకు మెసేజ్లు పెడుతుంటారు, సిస్టర్ మీకు అవి గిఫ్ట్ ఇస్తాను గిఫ్ట్ అన్న అడుగుతున్నా, మీరు తీసుకోవట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. గిఫ్ట్స్ తీసుకుంటుంటే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి చాలామంది. ఎవరో నాకు పెట్టాలి, ఎవరో నాకు ఏదో చేయాలని అన్నదైతే నాకు చిన్నప్పటి నుంచి లేదండి. చాలామంది అడుగుతున్నది ఏంటంటే రచన గారి పెళ్ళి ఎప్పుడు? అయ్యో నా పెళ్ళ? ఇప్పుడు పెళ్ళి అనగానే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సమాజంలో ఒక అబ్బాయి అమ్మాయిగా మారడం అన్నది చాలా పెద్ద విషయం. అది ఆ డిసిషన్ తీసుకోవడానికి వెనకాల ఉన్న కారణాలు ఏంటి, ఆ చుట్టుపక్కల గురించి ఆలోచించాలి, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఆలోచించాలి. చిన్న విషయం కాదు అది. అట్లా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, నేను ఇంత దూరం వచ్చాను, ఇంత దూరం రావడం వెనుకున్న కారణం ఏంటో తెలుసుకుందాం. గోపాలపురంలో ఉన్న సంజీవపురం దగ్గర నివసిస్తుంది ఆ అమ్మాయి. సో అబ్బాయి నుంచి అమ్మాయిగా కన్వర్ట్ అయ్యారు. ఆమె పడుతున్న ఘోష ఏంటి, ఆమె అంతటా ఆమె మారిందా లేకపోతే ఎవరైనా కన్వర్ట్ చేశారా ఆమెని, అవన్నీ ఆమెని అడిగి తెలుసుకుందాం. నేను ఇంత చెప్తున్నానంటే మీకు అర్థమై ఉంటుంది, ఆమె ఎవరో కాదు, రచన. పల్లెటూరి అమ్మాయిగా బాగా ఫేమస్ అయింది. అట్లా ఆమె గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం మనం. ఒకసారి రండి. ఇల్లు అవి చూస్తుంటే ఈ పల్లెటూరులో అసలు ఈమె ఎలా ఉంటుందో ఏంటో అసలు. ఒకసారి వెళ్దాం, చూద్దాం ఆమె గురించి, అది మాట్లాడదాం ఆమె గురించి మనం. ఇదిగో మన రచన రోజు ఇక్కడే మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటుంది. ఈ పల్లెటూరి వంటలు, పల్లెటూరు సంబంధించినవన్నీ చేస్తూ మొత్తం అవన్నీ మనకు చూపిస్తుంటుంది. మొత్తం ఆ మట్టి వాసన, పల్లెటూరు మట్టి వాసన అవన్నీ ఇక్కడే ఉంటుంది. పిలుద్దాం రండి ఒకసారి. రచన గారు హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాయండి. ఈ మీ వీడియోలు అవి చూసి బాగా అట్రాక్ట్ అయ్యాం. అసలు ఏంటి అనుకున్నాం. అవునండి. ఇక్కడ ఇవన్నీ చూడగానే ఆ వీడియోలు చూసి చాలా తక్కువ అనిపిస్తుంది మాకు అసలు. అవునండి, చాలా శ్రమ పడి వచ్చి ఉంటారు ఫస్ట్ అయితే మీరు. మీ గురించి చాలా తెలుసుకుందాం, మీతో మాట్లాడని చెప్పి ఇంత దూరం వచ్చాము. మా విలేజ్కి రావాలంటే చాలా కష్టం అండి, చాలా ఇబ్బంది పడాలి. తప్పకుండా ఎందుకు చెప్పను నా గురించి. ఇంకొన్ని ఇప్పటి వరకు చెప్పనివి కొన్ని ఇంకా చెప్తాను. మీరు అడిగితే దాన్ని బట్టి నేను ఏదైనా చెప్పగలను. ఓకే అండి. ముందుగా మీకు ఐడ్రీమ్ నుంచి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నేను మీరు చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. చాలామంది మీకు ఇక్కడ మట్టి వాసనని సిటీ దాకా తీసుకొస్తున్నారు మీరు. అవునండి, చాలామంది అదే పెడతా ఉంటారండి, యూట్యూబ్లో కూడా కామెంట్స్ అదే పెడతా ఉంటారు. మీరు చాలామందికి ఇన్స్పిరేషను. ఈరోజు ప్రపంచానికి మొత్తం మీ ఊరి పేరు అంత దూరం వెళ్ళింది అని చాలామంది పెడతా ఉంటారండి. నాకు అంటే కామెంట్స్ చదివినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ అండి. డిగ్రీ బిఎస్సి కెమిస్ట్రీ అండి. ఇలా కన్వర్ట్ అవ్వాలని ఎట్లా? ఇలా కన్వర్ట్ అవ్వాలంటే ఇంకా అమ్మాయి ఫీలింగ్స్ ఉండడం వల్ల ఇలా కన్వర్ట్ అయిపోయానండి. ఇంక ఈ రోజుల్లో తెలియనిది ఎవరికి ఉందండి. సోషల్ మీడియాలో అంతా వినేసి ఉన్నారు ట్రాన్స్జెండర్స్ కోసం. నేను కొత్తగా చెప్పడానికి మీరు ఓన్గా తీసుకున్నదేనా లేకపోతే ఎవరైనా మిమ్మల్ని? ఇది నేను ఓన్గా తీసుకున్నదేనండి. నాకు ఓన్గా తీసుకున్నాను. అమ్మాయి ఫీలింగ్స్ ఉండడం వల్ల ఇలా మారడం జరిగింది. కాకపోతే కొంత ఓపిక పెట్టాను.
ఓపికలో కూడా చాలా స్ట్రెస్ పడ్డాను. చాలా స్ట్రెస్ ఉంది. తెలియని మనోబాధ చాలా చాలా ఉన్నాయి. అంటే స్టడీ చదువుకోవాలి, చదువు కంప్లీట్ అయిన తర్వాత ఇలా అవ్వాలి, డిగ్రీ ఎలాగైనా డిగ్రీ అయిపోవాలి, డిగ్రీ తర్వాత ఇలా అవ్వాలని ఇంకా అనుకున్నాను. అనుకున్నట్టు డిగ్రీ అయిన తర్వాత ఇలా కన్వర్ట్ అవ్వడం జరిగింది. అంతవరకు నాకు నేను చాలా కంట్రోల్ చేసుకున్నానండి. ఫస్ట్ ఎవరికి చెప్పారు మీకు ఇట్లా ఫీలింగ్స్ ఉన్నాయి ఇలా లైఫ్లో? ఫస్ట్ అయితే నేను ఇక్కడ కానీ ఇంకెక్కడ కానీ ఊళ్ళో కానీ ఇంకా బయట ఫ్రెండ్స్ దగ్గర కానీ అసలు ఎవరి దగ్గర ఓపెన్ అవ్వలేదండి. నేను ఓపెన్ అవ్వడం అంటే ఒక ట్రాన్స్ దగ్గర ఓపెన్ అయ్యాను. ఓకే. ఎవరి పేరు? ఆవిడ పేరు మంజుల అండి. తను పూనాలో ఉంటారనమాట. ఓకే. తన ఇంటర్వ్యూ చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీరు ఎలా నన్ను కలవడానికి ఇలా వచ్చారో అలానే సేమ్ తన ఇంటర్వ్యూ టీవీలో చూసి మంచిగా మాట్లాడుతుంది, ఒక పద్ధతిగా మాట్లాడుతుంది అనమాట. అందుకోసమని నాకు నచ్చింది ఆవిడ. ఇంకా భీమవరం పక్కన అనమాట తనది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. ఇంకా తర్వాత చాలా ట్రాన్స్జెండర్స్ గురించి ఇలా ప్రాసెస్ ఉంటుంది, ఇలా విధానాలు ఉంటాయని ఆవిడ చెప్పడం జరిగింది. వెంటనే ఒప్పుకోలేదు ఆవిడ. భయపడ్డారా మీరు? నాకు ట్రాన్స్ అంటేనే చాలా భయం అండి. ఫస్ట్ ట్రాన్స్ అంటేనే భయము. బయట అంటే షాప్స్కి కలెక్షన్స్కి వెళ్తూ ఉంటారు కదా, ఎక్కడికైనా వెళ్ళాక వాళ్ళని చూస్తే నాకు భయం వేసేది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. అలాంటిది తన ఇంటర్వ్యూ చూసాక తను మంచిగా మాట్లాడాక తనని కలవాలనిపించింది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. కొంచెం భయం పోయింది. కాకపోతే వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయో, ట్రాన్స్జెండర్స్ కట్టుబాట్లు ఎలా ఉంటాయో నాకు తెలియదు అనమాట. అవి తెలియడం కోసం తను నన్ను ఒకసారి పూనా కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఒక్కరోజే ఉన్నాను అంతే, 1 డే ఉన్నాను. చూసి ఇలా భయం లేదా మీకు అట్లా తీసుకెళ్ళినప్పుడు? చాలా భయం వేస్తుంది. నాకు ఎందుకు ఇదంతా వెనక్కి వచ్చేద్దామని అనిపించిందా? అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని. అంటే మార్నింగ్ ట్రైన్ దిగాము, ఈవినింగ్ రిటర్న్ అయిపోయాను. నేను ఉండొచ్చు కదా 2 days అన్నారు, కానీ ఇంకా నాకు అసలు ఫస్ట్ నుండి నాకు ఇంకా ట్రాన్స్ గ్రూప్లో ఉండడం ఇష్టం లేదు. నాకు ఇండివిజువల్గా ఉండడమే ఇష్టం అనమాట. సో నేను చదువుకోవాలి, జాబ్ చేయాలి, కాకపోతే అమ్మాయిగా ఉండాలి. ఇది నా ఇంటెన్షన్ అనమాట, నా కోరిక. కాకపోతే జాబ్ అయితే సంపాదించుకోలేకపోయాను. జాబ్ సంపాదించుకోలేకపోయినా చాలామంది హృదయాలు గెలుచుకున్నారు మీరు చాలామంది. అవునండి. మంచి మనస్తత్వంతో. అంటే ట్రాన్స్ అంటే ఇట్లానే ఉండాలి, ఇట్లానే ఉంటారనుకుని చాలామంది అనుకుని మీ మైండ్ సెట్ని మీరు మార్చారు, ఇలా కూడా ఉండొచ్చు అని చెప్పి. మార్చాను. కాకపోతే నా ఆలోచన ప్రకారం అయితే కొంతమంది ట్రాన్స్జెండర్స్కి నేను నచ్చనేమో అనిపించింది. యూట్యూబ్లో నన్ను చూస్తున్నారు, కాకపోతే నేను ఇలా ఇండివిజువల్గా బ్రతకడం కొంతమందికి నచ్చదేమో అనిపించింది. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ ఎక్కువ ఇండివిజువల్గా ఉండడానికి ఇష్టపడరు, ఎందుకంటే చాలా కష్టపడి బ్రతకాల్సి వస్తుంది. సో నాకు ఇప్పటికైనా నేను అనుకుంటూ ఉంటాను అనమాట, చాలామంది ట్రాన్స్జెండర్స్ జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారేమో, ఒకవేళ నేను ఇండివిజువల్గా బ్రతకడం ఇన్స్పిరేషన్గా చెప్తున్నారు. కొంతమంది అది తీసుకోలేరేమో, ట్రాన్స్జెండర్స్ ఎక్కువ వాళ్ళ గ్రూప్లో ఉండడానికి ఇష్టపడతారు కదా, అది తీసుకోలేరేమో అని నా ఫీలింగ్, నా భావన. ఎందుకని అందరితో ఉండకుండా ఎలా రావడం అంటారుగా? ఉంటారు కంటే నాకు మొదటి నుంచి కూడా పల్లెటూరులో ఉండడం ఇష్టం. మొదటి నుంచి పల్లెటూరులో ఉండడం ఇష్టము. చదువుకోవాలి, జాబ్ చేయాలి, గౌరవంగా బ్రతకాలి నాది. అందులో ఎన్ని అవమానాలు ఉండని, ఎంత కష్టం ఉండదు, గౌరవంగా ఒక పుట్టినూరులోనే బ్రతకాలి, ఏదైనా జాబ్ చేస్తూ. ఇందువల్ల నేను ఒంటరిగా ఉండవలసి వచ్చింది. ఒక ఆఫ్టర్ ట్రాన్స్ సర్జరీ చేయించుకున్నా సరే ఒంటరిగా ఉండాలని నా కోరిక అనమాట. ఇంకా అదే ఒంటరిగా ఉంటున్నాను. ఫస్ట్ మీకు ఈ థాట్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పారా? లేదండి, చెప్పలేదు. వెళ్ళి వచ్చేసిన తర్వాత అసలు ఎవరికి తెలియదు, ఇంట్లోనే కాదు ఊళ్ళో కూడా ఎవరికి తెలియదు, అసలు ఫ్రెండ్స్ కూడా ఎవరికి తెలియదు. వెళ్ళి సర్జరీ చేయించుకొని 3rd day వచ్చేసానండి. వచ్చి రాగానే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎట్లా? ఫస్ట్ రావడంతో మా ఇంట్లోకి వెళ్ళలేదు, మా మేనత్త గారి ఇంట్లోకి వెళ్ళాను అనమాట. పక్కనే ఇల్లే, ఇదే ఊరు పక్కన మా మేనత్త ఇల్లు, మా నాన్నగారి మా ఇల్లు పక్కనే. మా మేనత్త ఇంటికి వెళ్ళాను. వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమైపోయింది.
వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమైపోయింది, చాలా ఏడ్చారు, బాధపడ్డారు. ఇంక చేసేది ఏమీ లేదు. కాకపోతే చాలా పేరెంట్స్ని అయితే, తల్లిదండ్రులను అయితే చాలా ఏడిపించాను. నాకు అదొక నా బాధ మిగిలిపోయింది నా మనసులో. ఏమన్నారు ఫస్ట్ నాన్నగారు అమ్మగారు ఫస్ట్ చూడగానే ఏమన్నారు ఇట్లా? చూడగానంటే మా నాన్నగారు అయితే ఇప్పటివరకు చూడలేదండి. నా ఫేస్ అయితే చూడలేదు మా నాన్నగారు ఇప్పటివరకు. అంటే అనుకోకుండా ఎదురుపడిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే నేను అనుకున్నారో ఇంకెవరన్నా అనుకున్నారో నాకైతే తెలియదు. కావాలని అయితే మా నాన్నగారి ముందుకి ఇప్పటివరకు వెళ్ళలేదు. సర్జరీ అయిన తర్వాత నుంచి ఇది 7వ సంవత్సరం జరుగుతుంది నాకు సర్జరీ జరిగి. ఇప్పటివరకు ఇంకా మరి మా నాన్నగారికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు. అనుకోకుండా అయితే ఎదురుపడ్డాము. మాట్లాడింది అయితే లేదు మా నాన్నగారితో. మా నాన్నగారు నేను 7 సంవత్సరాల నుంచి ఇప్పటికి మాట్లాడింది అయితే లేదు. మా అమ్మగారే మాట్లాడతారండి. ఏమన్నారు ఫస్ట్ ఎందుకు ఇలా చేస్తావు అసలు నేను చాలా అవును చేశారు, అడిగారు, ఏడ్చారు. మాటల్లో నేనైతే చెప్పలేనండి. చాలా అంటే చాలా బాధపడ్డారు. అమ్మగారు ఏమన్నారు ఫస్ట్ ఇట్లా? ఇంకా అమ్మగారు అంటే ఇంకేం లేదు, ఏడిపే. అసలు ఇంకేం అనడం లేదు కానీ ఏడ్చేశారు, బాగా ఏడ్చేశారు అమ్మగారు. తర్వాత వాళ్ళు అలవాటు అవ్వడానికి, అందరూ అర్థం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఊర్లో వాళ్ళు ఏమన్నా అన్నారా ఇక్కడ ఉంటా అంటే? కొంతమంది ఏమన్నా వద్దు అలా అన్నారా లేకపోతే? అలా ఏమీ లేదండి. ఊళ్ళో ఏమనలేదు, ఊర్లో వాళ్ళు ఏమనలేదు. ఇలా జరగడం ఇక్కడ ఇది మొదటిసారి అండి మా ఏరియాలో. ఇంకా నేనే వస్తాను. ఇంక ఊళ్ళో వాళ్ళు కూడా ఇంకేం అనలేదు. అందరు బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. ఎవరైనా కొట్టారా మిమ్మల్ని? ఎవరైనా ఎవరు ఎక్కడండి ఊళ్ళో? లేదండి, ఎవరు కొట్టడం జరగలేదు. అర్థం చేసుకున్నారు అందరూ? అందరూ బాగానే అర్థం చేసుకున్నారు. అందులో హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు, ఉండమని చెప్పలేదు, అసలు ఏం చెప్పలేదు. కాకపోతే బాధపడ్డారు అంతే. ఊరి జనాలు కూడా బాధపడ్డారు నేను అంతే. నెక్స్ట్ మీ చెల్లి అక్క అండి, అక్క ఏమన్నారు? అక్క అడిగారు ఇలా ఎందుకు చేసావు అని అడిగారు. ఇంకెందుకు చేస్తాము, ఇంకెలా ఫీలింగ్స్ ఉండబెట్టి ఇలా చేశానని అక్కతో అయితే చెప్పాను. చిన్నప్పటి నుంచి మీకు అట్లా ఉన్నాయి ఫీలింగ్స్? చిన్నప్పటి నుంచి? చిన్నప్పుడు అంటే 13, 14 సంవత్సరాలు ఒక ఏజ్ వచ్చాక కొంచెం తెలుస్తాయి అన్నమాట మనకి. ఇంకా తెలిసినా సరే కంట్రోల్ చేసుకుంటూ కొంతమంది కంట్రోల్ చేసుకోలేక ఇంక ఇంటిని వదిలి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంక ఇలా స్టడీ డిస్కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే నేను అది తప్పని చెప్తాను, స్టడీ డిస్కంటిన్యూ చేయడం. కాకపోతే నేను స్టడీ డిస్కంటిన్యూ చేయాలి, కాకపోతే అది ఒక అర్థమవ్వని ప్రశ్నలా ఉంది. అలా ఉండడం అనిపించడం, ఇలా ఉండాలి ఏంటి అని ఒక ఏజ్ వచ్చే వరకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. నాకు 16, 18 ఆ టైం వచ్చేసరికి అప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. 18 ఆ వయసు వచ్చేసరికి ఇంకా డిగ్రీలో మొత్తం క్లారిటీ వచ్చేసింది నాకైతే. ఇంక నేను ఇలా ఉండలేను, అబ్బాయిగా ఉండలేను అని క్లారిటీ వచ్చేసి ఎలా అయినా అమ్మాయిగా మారిపోవాలి ఇంకా నేను చెప్పేసి ఇంకా అలా అయిపోవడం జరిగిందండి. ఇప్పటి వరకు ఎప్పుడైనా ఒక్కసారైనా సరే ఎందుకు ఇలా సర్జరీ చేయించుకున్నా నేను ఎందుకు ఇలా అయ్యాను అని ఎప్పుడైనా బాధపడ్డారా? లేదండి, ఎందుకంటే ఇలా అవ్వాలని కొన్ని సంవత్సరాలు బాధపడ్డాను. కాకపోతే మనకు నచ్చిన లైఫ్ జీవించడానికి ఎంత కష్టమైనా భరించాలి. కష్టాలు ఉన్నాయి, కాదని చెప్పను. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. ఇలా మారిన తర్వాత చాలా వచ్చినాయి. అలా ముందున్న దానికంటే తర్వాత చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. కాకపోతే ఇలా అవ్వాలని కొన్ని సంవత్సరాల నుంచి కోరిక కాబట్టి అందులోనే సంతోషాన్ని వెతుక్కున్నాను అంతే. ఛానల్ పెట్టాలని మీకు ఛానల్ ఇప్పుడు ఇలా ఉన్నారు కదా మీరు, అవును, యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎట్లా అనిపించింది? యూట్యూబ్ ఛానల్ అంటే ఎవరైనా ఐడియా ఇచ్చారా మీకు? మీరే ఇచ్చారండి. ఫస్ట్ అయితే నేను టిక్ టాక్ చేసేదాన్ని, తెలుసు కదండి, టిక్ టాక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. టిక్ టాక్ చేసేదాన్ని. ఇంకా దాని తర్వాత టిక్ టాక్ బ్యాన్ చేయడం జరిగింది, ఇంకా మానేసాను నేను. అయితే టిక్ టాక్లో తెలిసిన ఫ్రెండ్స్, అందులో ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉంటారు కదండి టిక్ టాక్లో, వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టడం జరిగిందంట. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు సజెషన్ ఇచ్చారనమాట, ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టు,
నువ్వు పొలం పనికి వెళ్తుంటావు కదా, ఎందుకు అదే ఎండలోకి వెళ్ళి కష్టపడ్డాం, యూట్యూబ్ ఇవన్నీ చేస్తే అమౌంట్ వస్తాయని చెప్పారు. నాకు సరిగ్గా తెలియదు యూట్యూబ్లో అమౌంట్ వస్తుందని కూడా నాకు తెలియదు అప్పటి వరకు. అయితే యూట్యూబ్లో అమౌంట్ వస్తాయా నాకు తెలియదు అని చెప్పేసి, నువ్వు న్యాచురల్గా చూపించేదాను కదా టిక్టాక్లో పొలం వెళ్ళినట్టు, పొలం పనికి వెళ్ళినట్టు ఇవన్నీ చూపించేదాను కదా, అయ్యే చూపించమని సజెస్ట్ చేశారండి. సజెస్ట్ చేయడం వల్ల ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు తెలియదు ఎలా స్టార్ట్ చేయాలో ఏం చేయాలన్నది కూడా నాకు తెలియదు, అంతా వాళ్ళే చెప్పారండి. ఎలా చేయాలన్నది ఏంటి చేయాలన్నది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. వాళ్ళ సజెషన్ ప్రకారం ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోయానండి, అంతే. ఇందులో ఎవరు సపోర్ట్ చేస్తారు మీకు? మీరు వీడియోలు అవి తీయడం అవి ఇందులో ఎవరు సపోర్ట్ అయితే సపోర్ట్ చేసిన వాళ్ళంటే పర్టికులర్గా అయితే ఎవరు లేరండి. కాకపోతే నాకు నా వీడియోస్లో స్కూటీ అక్క, మిషన్ అక్క అని ఉంటారు. ఇంకా తననే చెప్పుకుంటాను నేను, ఇంకా తనే. ఎందుకంటే ఇంకా తన చేతికి మొబైల్ ఇవ్వడం, నేను వెళ్ళి అక్కడ పొజిషన్లో నిల్చోవడం, ఇలా తీ అని చెప్పి తనకి. తన ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట. మామూలుగా ఫోన్ తీయడం, ఇలా వీడియో తీయడం తెలుసు. కాకపోతే తెలిసిన వాళ్ళైతే ఇంకా బాగా చేస్తారు కదండి. అయినప్పటికీ తన వచ్చినట్టు హెల్ప్ చేస్తారు. అందుకు నేను వాళ్ళ రియాక్షన్ ఏంటండి? మీరు ఇట్లా అవ్వడం వల్ల వాళ్ళు ఏమైనా బాధపడ్డారు మీకు? ఎందుకురా ఇట్లా చేస్తావు, ఎందుకు ఇట్లా చేస్తావు అని? ఎవరండి తను హెల్ప్ స్కూటీ అక్క, మిషన్ అక్క? లేదండి, తను ఎప్పుడూ బాధపడలేదు. నాకు ఎప్పుడు సంతోషంగానే హెల్ప్ చేస్తుంది. ఇప్పటికి కూడా అదే ఫీలింగ్తో ఉంటాం మేము. ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటాం. ఉన్నా లేకపోయినా సరే హ్యాపీగానే ఉంటాం. యూట్యూబ్లో వచ్చిన తర్వాత తను హ్యాపీగా ఫీల్ అయింది. యూట్యూబ్లో ఇలా సక్సెస్ అయ్యాను, పేమెంట్ వచ్చింది అన్నప్పుడు తను ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. కాకపోతే ఎప్పుడు నా నుండి ఏమైతే ఆవిడ ఆశించలేదు, అప్పుడు ఆశించలేదు, ఇప్పుడు ఆశించలేదు. ఏమీ ఆశించకుండా, ఏ స్వార్థం లేకుండా నాతో స్నేహం చేసిన మనసు అంటే ఆవిడేనండి, స్కూటీ అక్క. మీకు హెయిర్ విషయంలో సర్జరీ చేయించుకున్న తర్వాత హెయిర్ అండి, ఇప్పుడు తప్పుగా అనుకోవద్దు, నేను తప్పుగాను, మీరు కూడా హెయిర్ కట్ చేయించుకోకుండా వదిలేయండి. ఎంత పొడవుగా వచ్చేస్తాయి, అందులో ఏముందండి. ఇంకంత కట్ చేయించుకోకుండా అలా ఉండిపోయాను, ఇంకా అలా వచ్చేస్తుంది. అంటే సర్జరీకి ఒక 1.5 year ముందు నుంచి కట్ చేయించుకోకుండా ఉన్నాను. నా సర్జరీ అయ్యే టైంకి ఈ భుజాల వరకు ఉండింది అనమాట. ఇంకా దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా సర్జరీ అయిపోయింది, ఇంకా కట్ చేయించుకోమని కూడా చెప్పారు ఇంట్లో వాళ్ళు, మర్చిపోయాను చెప్పడం. తర్వాత కట్ చేయించుకో హెయిర్ ఇదేదే అన్నారు సర్జరీ అయిన తర్వాత, కానీ నేను వినలేదన్నమాట. ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది. ఇంక వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం జరిగింది, ఊరి వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం జరిగింది. ఇంకా అలా అయిపోయింది. హెయిర్ గురించి చాలామంది అడుగుతుంటారు, ఒరిజినలా లేకపోతే ఇంకేంటా అని. నాది ఒరిజినలేనండి. అందులో అడిగే వాళ్ళు తెలియదు, కానీ దగ్గర నుంచి చూస్తున్నాను కదా, నాకు ఒరిజినల్ అని నాకు తెలుస్తుంది. అవునండి. స్ట్రైట్లింగ్ అని కూడా అడుగుతారు, అంటే నునుపుగా చేయించారని కూడా. లేదండి, చిన్నప్పటి నుంచి కూడా సిల్కీ హెయిర్, అంటే వారసత్వంగా వచ్చింది అనమాట. మీకు డౌట్ ఉంటే మా ఊళ్ళో వాళ్ళని అడగండి, గురించి డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఈ రెవెన్యూ అంటే ఇంకా యూట్యూబ్లో నేను సక్సెస్ సాధించడానికి సంవత్సరం పట్టిందండి. ఖచ్చితంగా 1 సంవత్సరం పట్టింది నేను అమౌంట్ తీసుకోవడానికి, యూట్యూబ్ అమౌంట్. ఇంకా నా ఖర్చులకు సరిపడా ఏదో వస్తుందండి. నా ఖర్చులకు సరిపడా ఈ పల్లెటూరులో నేను బ్రతకగలిగేటట్టు నాకైతే వస్తుంది, ఇంకంతే. ఇప్పుడు మీకు చాలామంది మెసేజ్ చేస్తుంటారు, నేను నీకు అవి కొని. కాకపోతే నాకు లక్షలు వస్తాయని బయట టాక్ పల్లెటూరు అమ్మాయికి లక్షలు వస్తున్నాయని. అదేమీ లేదండి, అదైతే కాదు. నాది అంత పెద్ద ఛానల్ కూడా కాదు, మీకు తెలుసు. కాకపోతే ఏవో నా ఖర్చులకు తగ్గట్టు, నాకు ఉన్న అప్పులు లేవని చెప్పను. ఇంకా కొంత అమౌంట్ అయితే అప్పులకే సరిపోయింది నా స్టార్టింగ్లో యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూ. అంటే నేను ఎక్కువ ఈ అమ్మాయికి మారే ప్రాసెస్లోనే అప్పులు చేయవలసి వచ్చింది. అప్పులు కూడా ఎందుకంటే అవి తీర్చడానికి కొంచెం యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత మొత్తం క్లియర్ చేయడం, మొత్తం క్లియర్ చేసేసానండి, మొత్తం క్లియర్ చేసేసాను. ఇప్పుడు చాలామంది మీకు మెసేజ్లు పెడుతుంటారు కదా, సిస్టర్ మీకు అవి గిఫ్ట్ ఇస్తాం, గిఫ్ట్ అన్న అడుగుతున్నా, మీరు తీసుకోవట్లేదు వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకు వద్దంటున్నారు? ఎందుకని? గిఫ్ట్స్ అండి, గిఫ్ట్స్ తీసుకుంటుంటే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి చాలామంది. ఈవిడ గిఫ్ట్స్ కోసమే ఛానల్ పెట్టినట్టుంది, ఈవిడ గిఫ్ట్స్ గోల ఎక్కువైపోతుంది అన్నట్టు. నేను ఎవరిని కావాలని అడగలేదు. నేను ఇప్పటివరకు ఎవరిని గిఫ్ట్ పంపండి అని కూడా నేను నా అడ్రస్ చెప్పలేదు.
ఎందుకంటే చాలామంది మీ అడ్రస్ ఎక్కడ, మీరు ఉండేది ఎక్కడ, ఒకసారి చెప్పండి అని చాలామంది అడిగేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు స్టార్టింగ్లో. అసలు ఆ ఒక వీడియోకి వచ్చి అయ్యే ఒక దగ్గర దగ్గర 50-60 కామెంట్లు ఉండేవి, మీ ఊరు ఎక్కడండి, మీది ఎక్కడండి అని. ఇప్పుడు నేను ఊరి పేరు చెప్తాను, మాది సంజీవపురం అని చెప్తాను. తర్వాత మళ్ళీ ఏం చేస్తారండి, మీ ఏ మండలం అండి, ఏ డిస్టిక్, ఇవన్నీ అడుగుతారు కదా. మళ్ళీ ఎందుకు మళ్ళీ మళ్ళీ వాళ్ళు అడగడం అని ఒకేసారి ఒక వీడియోలో నా అడ్రస్ మొత్తం చెప్పేశానండి, ఇది 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 అని. అప్పటి నుంచి సడన్గా ఒకరోజు గిఫ్ట్స్ వచ్చినాయండి నాకు. వచ్చేసరికి నేను షాక్ అయ్యాను, ఏంటి నాకు గిఫ్ట్స్ రావడం ఏంటి, ఈ అమెజాన్ వీటిలో వచ్చినాయి అని చెప్పేసరికి తీసుకునేసరికి యూట్యూబ్ నుంచి అంటండి, వాళ్ళ వాళ్ళ దగ్గర నెంబర్ ఉంటుందంట, వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారనమాట, ఇలా యూట్యూబ్ నుంచి మీ సబ్స్క్రైబర్స్ అంట పంపారు అని. ఇంకా తర్వాత గిఫ్ట్స్ తీసుకోవడం జరిగింది, వాళ్ళ నెంబర్స్ తీసుకోవడం జరిగింది. స్టార్టింగ్లో అలా అయ్యింది. తర్వాత ఇంకా ఎందుకు చూపించేదాన్ని అంటే గిఫ్ట్స్ స్టార్టింగ్లో వాళ్ళు ఎంతో అభిమానంతో పంపిస్తున్నారు అంత దూరం నుంచి, నేను కూడా చూపిస్తే బాగుంటుంది, నా హ్యాపీనెస్ని నా తరపు నుంచి కూడా తెలియజేస్తే బాగుంటుంది వాళ్ళకి, నా అభినందనలు అన్నట్టు ఇంకా నేను వీడియోస్ చేసేదాన్ని అనమాట, ఇలా పంపారు ఇక్కడి నుంచి వీళ్ళు అని. ఇంక ఉండే కొద్దీ బ్యాడ్ కామెంట్స్ రావడం మొదలయ్యాయి అనమాట. అంటే ఇంకా సోషల్ మీడియా అంటే మీకు తెలియనిది ఏముంటుంది, ఒకరికి నచ్చుద్ది ఒకరికి నచ్చదు. ఇంక అందుకోసమని నాకు గిఫ్ట్స్ వద్దు, ఏమొద్దు, నాకు అవసరం లేదు, ఎవరు పంపొద్దు అని ఒక వీడియో చేశాను అనమాట. నేను అడ్డదారులు సంపాదించేదాన్ని అయితే నాకు యూట్యూబే అవసరం లేదండి, చాలా బోల్డ్ మార్గాలు ఉన్నాయి. ఈ పల్లెటూరులోనే ఎందుకు ఉండాలి, సిటీలోనే వద్దనుకున్నారు కాబట్టి మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. సిటీలోనే ఉందును. ఎన్ని యాప్లు ఉన్నాయి నేను అడ్డదారులు సంపాదించాలి, డబ్బే సంపాదించాలంటే. వాళ్ళ అభిమానంతో పంపిస్తున్నారు, చిన్నదో పెద్దదో. కాకపోతే ఎంత చిన్నది పంపినా నాకు అది విలువైన దానితోనే సమానం అండి ఇప్పటి వరకు కొన్ని నేను తీసుకున్న గిఫ్ట్స్ అయితే. ఇంకా గిఫ్ట్స్ కోసం అయితే అదండి. తర్వాత పంపే వాళ్ళని కూడా పంపొద్దని చెప్పడం జరిగింది. వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి, అప్పుడప్పుడు వచ్చాయి, ఇంకా తగ్గిపోయినాయండి, ఇంకా రావట్లేదు. ఇంకా నేను వీడియోస్ చేశాను, ఇంకా చేయొద్దు పంపొద్దు అని, ఇంకా తర్వాత నుంచి తగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు చాలామంది మీకు కామెంట్లు పెడుతున్నారు చాలామంది, అంటే ఎవరో ఇచ్చింది తినాలి, ఎవరో పెట్టింది తినాలి, ఎవరో నాకు పెట్టాలి, ఎవరో నాకు ఏదో చేయాలని అన్నదైతే నాకు చిన్నప్పటి నుంచి లేదండి. ఏదైనా కష్టపడి సంపాదించాలి, కష్టపడి బ్రతకాలి, మనంతటా మనం సంపాదించుకోవాలి, అందులోనే తృప్తి ఉంటుందండి. వాళ్ళు ఏదో అభిమానంతో పెంపారని తీసుకొని వీడియో చేయడం జరిగింది, కానీ ఏ ఉద్దేశం అయితే లేదు, వేరే ఉద్దేశం అయితే. ఓకే. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, మీలాగా ఇలాగ చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలని చాలామంది పెడుతున్నారు. వాళ్ళకి అవును పెడుతున్నారు, మీలా చేంజ్ అయ్యే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు, ఏం చెప్తారని చాలామంది కామెంట్స్ ఇస్తున్నారు. చేంజ్ అవ్వమంటారా లేకపోతే వద్దు? నేనైతే చేంజ్ అవ్వండి అని అవ్వను, వద్దు అని అవ్వను. నేనైతే ఏది చెప్పను, కానీ ఒక సజెషన్ చెప్తాను మీకు. నాలా చేంజ్ అయ్యే వాళ్ళు ఉంటే, గట్టిగా కోరిక ఉంటే మాత్రం ఇలా అవ్వాలని అవ్వండి. కాకపోతే మీరు చేసే పనిని ఆ మధ్యలో విడిచిపెట్టి మాత్రం చేయొద్దు. ముందు ఫస్ట్ అయితే స్టడీ కంటిన్యూ చేయండి. స్టడీ కంటిన్యూ చేసి అంతా అయిపోయాక మీ అంతటి మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాకే ఇలా మారండి, ఇలా అవ్వండి. కానీ అది కూడా మీకు పాసిబుల్ అయితే ఇండివిజువల్గా అవ్వడానికి ట్రై చేయండి. ఉన్నాయి ఇప్పుడు చాలా హాస్పిటల్స్ వచ్చినాయి, చాలా వచ్చేసినాయి ట్రాన్స్జెండర్స్ సంబంధించి ట్రీట్మెంట్స్ హైదరాబాద్లో, ఈ మన చుట్టుపక్కలే చాలా వచ్చేసినాయి. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంతటి మీరు కాళ్ళ మీద నిలబడ్డప్పుడే ఇలా అవ్వండి. ఎందుకంటే నేను ఇలా నా కాళ్ళ మీద నేను నిలబడకుండా ఇలా అయ్యి నేను చాలా కష్టాలు పడ్డాను. అందుకోసమని నా సజెషన్ అయితే ఇది. కాకపోతే దానికి కూడా ఒకటికి 10 సార్లు కాదు, ఒకటికి 100 సార్లు ఆలోచించి అవ్వండి. గబుక్కునైతే నిర్ణయం తీసుకోవద్దు. అంటే కొంతమంది అలా ఫీలింగ్స్ ఉంటాయి, అబ్బాయిగా ఉండాలని కూడా అనుకుంటా, అబ్బాయిగా ఉండాలి, ఆ అమ్మాయి ఫీలింగ్స్ కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని గబుక్కుని ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఒకటికి 100 సార్లు ఆలోచించి ఇలా అవ్వండి. ఫస్ట్ అయితే మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, అప్పుడు ఏ నిర్ణయం ఏ డిసిషన్ తీసుకోవాలో మీకు అర్థమైపోద్ది, మీకు క్లారిటీ వస్తుంది. చాలామంది అడుగుతున్నది ఏంటంటే రచన గారి పెళ్ళి ఎప్పుడు? మా తరఫున చిన్న కానుక, మా తరఫున. ఓకే అండి, చిన్నది కాదు, నాకు కానుక చిన్నదైనా పెద్దదైనా నాకు చాలా విలువైందండి, విలువైన దాంతో సమానమే అది.
హోప్ నువ్వు ఇంకా మంచి మంచి సక్సెస్ అయ్యి బాగా సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలండి మీకు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. ఓకే అండి. ఓకే, చూసాం కదా మన రచన ఇన్స్పైరింగ్ పర్సన్. హోప్ యు ఆల్ ఎంజాయ్. థ్యాంక్ యూ.